ఆంధ్రప్రదేశ్ లో తల్లిదండ్రులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించబోతున్న వార్త ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిల్లల జననాలను ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మూడో సంతానం పుట్టిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనల ప్రకారం మూడో సంతానం పుట్టిన తల్లిదండ్రులకు 25,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంది. అంతేకాదు పిల్లల పోషణ కోసం ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే ప్రతి నెల సుమారు 1,000 రూపాయల చొప్పున పోషకాహార భృతి అందేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పోషకాహారం అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ఇక్కడితో ఆగకుండా తల్లిదండ్రులకు మరొక కీలక సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణపై దృష్టి పెట్టేందుకు 12 నెలల పేరెంట్ లీవ్ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. సాధారణంగా ఉద్యోగుల్లో మహిళలకు మాత్రమే ప్రసూతి సెలవులు ఉంటాయి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికి పిల్లల పెంపకానికి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా పిల్లల పెంపకంలో సమానంగా భాగస్వామ్యం కావచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ విధానాలు అమలులో ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారుతోంది. జననాల రేటు తగ్గిపోవడంతో భవిష్యత్తులో వృద్ధుల రేటు సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా కనిపిస్తున్న సమస్యే. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఇప్పటికే జననాల రేటు భారీగా పడిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వాలు కూడా జనాభా పెంపును ప్రోత్సహించే విధంగా ప్రోత్సాహక పథకాలు ప్రకటిస్తున్నాయి. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భవిష్యత్తులో జనాభా అసమతుల్యత ఏర్పడకుండా ఉండటమే ఈ నిర్ణయాల వెనుక ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా కుటుంబాలు 1 లేదా 2 పిల్లలకే పరిమితమవుతున్నారు. పిల్లల విద్య, ఆరోగ్యం, జీవన ఖర్చులు పెరగడంతో పెద్ద కుటుంబాలను కొనసాగించడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడో సంతానం పుట్టిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా జననాలను ప్రోత్సహించాలని భావిస్తోంది. అయితే ఈ పథకం అమలులోకి రావాలంటే ఇంకా కొన్ని అధికారిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎవరికి ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పిల్లల పెంపకం ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి ఆర్థిక సాయం చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరొక వైపు కొందరు మాత్రం జనాభా పెంపును ప్రోత్సహించడం భవిష్యత్తులో కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో ఎదురయ్యే జనాభా సమస్యలను ముందుగానే అంచనా వేసి ఈ నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు. యువత సంఖ్య తగ్గిపోకుండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడో సంతానం పుట్టిన కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం, ఏడాదికి 12,000 రూపాయల పోషకాహార భృతి, అలాగే 12 నెలల పేరెంట్ లీవ్ వంటి ప్రతిపాదనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ పథకం అమలులోకి వస్తే ఎంతమంది తల్లిదండ్రులు దీనివల్ల లాభపడతారు, జనాభా పెంపుపై ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త జనాభా ప్రోత్సాహక విధానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.